ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చదువు చేతులు ఎత్తుశారుగా ఆమేన్. గడిచిన దినాలన్నీ మనలను కాపాడి ఈ ఉపవాసాలలో కావలసినంత కృప, ఆరోగ్యాన్ని, నడిపింపును దేవుడు మనకు అనుగ్రహించి కుడికలో ప్రతి కుటుంబంలో గడిచిన వారమంతా దేవుడు మనతో ఉండి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని నిమిషాలు దేవుని యొక్క విలువైన కొన్ని మాటలను మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మాటను అర్థం చేసుకోగలిగిన కృపలోకి మనం రావాలి. ఆయన వాక్యం అర్థమైనప్పుడే దేవుడు మనకు అర్థమైనట్టు లెక్క. ఆయన అర్థం కాకపోతే మనం ఆయనతో కలిసి సాగలేం. కారణం, ఒక మనిషితో సహవాసం చేయాలి అని అంటే మనిషి గురించినటువంటి వివరణ మనకు కొంతైనా తెలియాలి. అనామికుడితో మనం సహవాసం చేయలేం. దేవుడితో కలిసి అంతము వరకు మనం సాగాలి అని అంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయి, ఆయన నడిపింపు ఎలా ఉంటుంది అన్న విషయాలు మనము గుర్తెరిగిన వారమై సాగిపోగలిగితే కడవరకు దేవునితో మనం బ్రతకగలం. చివరికి ఆ మహిమలో ఆ దేవాది దేవుని మనం ఎదుర్కోగలము. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథం 30వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం అందరు తెరవండి దయచేసి. 30వ అధ్యాయం యెషయా పుస్తకం 23వ వాక్యాన్ని చదువుతారు. మీరు జాగ్రత్తగా మీ గ్రంథంలో మీరు మీ దృష్టి నిలపండి. దేవుని వాక్యాన్ని ఒకసారి మీరు చూసి ధ్యానించాల్సిందిగా కోరుతున్నా. 30వ అధ్యాయం 23వ వాక్యం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసినటువంటి వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తార సార రసముల కలదై యుండును. అలాగూ జరిగినప్పుడు ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లను చాలు. మరొకసారి నేను చదువుతాను, ఒకసారి మీ గ్రంథాన్ని చూడండి. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వర్షాన్ని, వానను ఆయన కురిపిస్తాడు. అలా కురిపించిన తర్వాత నీవు వేసిన విత్తనం నీ భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమును ఇస్తుంది. అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ ఆశీర్వాదం నీవు అనుభవించగలవు. హల్లెలూయా. మీరు శిరస్సులు పైకెత్తండి. ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేవుడు నీవు 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 అన్న మాట మాట్లాడుతూ వస్తాడు. నీ విత్తనం నాకు పనిచేయదు. నా ఆహారానికి, నా పంటకి నేనే విత్తనం వేయాలి. ఎవడు వేసిన విత్తనం వాడికి ఒక పంటగా మారుతుంది. దేవుని వాక్యం అంటుంది, నీవు బ్రదర్, నీవు నీ భూమిలో, నీ జీవితంలో నీవు వేసిన విత్తనం పైన నీవు ఆరాధిస్తున్న దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి. నీవు నీ భూమిలో అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీవు నీ జీవితంలో నీవు వేసిన విత్తనం మీద నీ దేవుడు
వర్షాన్ని కురిపిస్తాడు. ఎప్పుడైతే నా దేవుడు నీవు వేసిన ఆ విత్తనం మీద వర్షాన్ని కురిపించాడో ఆ విత్తనం ఫలిస్తుంది. అది ఫలించి మహావృద్ధి పొంది నీకు ఆహారమును, ఆశీర్వాదమును, ఒక దీవెన నీవు నీ కుటుంబంలో నీవు అనుభవించగలవు. హల్లెలూయా. చదమౌషరిగా హల్లెలూయా. దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు చెప్తున్న క్రమం ఏంటంటే, సంగమ, నా దేవుని బిడ్డలారా, నీవు విత్తనం వేయి. ఎవరో వేసిన విత్తనం పంట నీకు రాదు. ఎవరో కష్టపడి వేసిన విత్తనపు యొక్క ఫలం నీవు నీ ఇంటికి నువ్వు తీసుకెళ్ళలేవు. నీవు, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరమైన పంట, ఆహారం, దీవెన నువ్వు అనుభవించాలా? దానికి ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే విత్తనమును వేయాలి. హల్లెలూయా. నువ్వు వేసిన విత్తనం మీద నీ దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. నువ్వు వేసిన విత్తనము మీద నీ దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. దేవా, నువ్వు మమ్మలను దీవించడానికి నువ్వు చేసే పని ఏంటి అని అంటే, నీవు విత్తనం వేస్తే నేను ఆ విత్తనం ఫలించడానికి నా కృపను, నా అభిషేకాన్ని, నా కనికరాన్ని ఒక వర్షము రూపముగా నేను నీ పనుల మీద, నువ్వు చేసిన కార్యాల మీద నా కృపను కుమ్మరిస్తాను. నువ్వు వేసిన విత్తనం ఒకరోజు ఒక ప్రభావభరితమైన పంటగా, ఫలముగా, దీవెనగా నీవు పొందుకుంటావు. అదే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదముషరిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన బిడ్డలకు నేర్పిస్తున్న క్రమం ఏంటంటే, నువ్వు విత్తనం వేయాలి. విత్తనం వేయాలి. నువ్వు విత్తనం వేయకుండా పంట నువ్వు ఆశపడడం కుదరదు. పరిశుద్ధ గ్రంథంలో మీకు మంచి మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, దయచేసి తెరవండి ఒకసారి. సామెతల పుస్తకం 20వ అధ్యాయం 4వ వాక్యాన్ని అసలు చదువుదాం. విత్తనములు వేసే కాలమున సోమరి దున్ని విత్తనం వేయడు. పంట తన ఇంటికి తీసుకొని వచ్చే కాలమున పంటను గూర్చి వాడు చింతపడి దుఃఖపడినప్పుడు వానికేమీ దొరకదు. హల్లెలూయా. చదమా, 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. నా దేవుడు తన బిడ్డలకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన క్రమాన్ని మనం గుర్తించాలి. సంగమా, నీ ఒక ఆశీర్వాదాన్ని నీవు నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ పిల్లల భవిష్యత్తుకు ఒక ఒడి నిండా దీవెనలు తీసుకుని వెళ్ళాలా? నీ ఒడి నిండాలి అని అంటే నువ్వు మొదట విత్తనం వేయాలి. నువ్వు భూమిలో విత్తనం వేయాలి. అందుకే నీ భూమిలో నీ విత్తనం నీవే వేయాలి. నీ కుటుంబానికి నువ్వు విత్తనం వేసుకోవాలి. నీ పిల్లల కోసం నువ్వు విత్తనం వేయాలి. వారి ఆత్మీయత కోసం, వారి శరీర సంబంధమైన దీవెనల కోసం, వారికి కావలసిన ప్రతి దాని కొరకు నువ్వు మొదట విత్తనం వేయడం ప్రారంభించాలి. విత్తనం వేయకుండా రేపు నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఒక పంట, ఒక ఆశీర్వాదాన్ని నువ్వు ఎదురు చూడడంలో నీకేం ప్రయోజనం ఉండదు. ఒక ఆశీర్వాదం భవిష్యత్తులో నువ్వు చూడాలా? ఒక దీవెన భవిష్యత్తు కాలంలో నువ్వు చూడాలా? అయితే నా ప్రభు అంటున్నాడు, నువ్వు విత్తనం వేయడం నేర్చుకో. సోమరి వాడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడనంటే విత్తనములు వేసే కాలం వాడు గుర్తుపట్టాడు. బాగా వినండి, విత్తనం వేసే కాలం ఒకటి ఉంది, పంట కోసే కాలం ఒకటి ఉంది. చాలామంది 60-70 ఏళ్ళ వయసుకు వచ్చిన వాళ్ళు అంటారు, అప్పుడే ఆ స్థలాలు కాపాడుకుంటే బాగుంటుండే, నా పిల్లలు ఈరోజు దిక్కులేని వాళ్ళు కాకపోతుండే, అప్పుడే నాకు వచ్చిన ఉద్యోగం, అప్పుడే నాకు ఇచ్చిన అవకాశాలు నేను కాపాడుకొని నా వ్యాపారం మంచిగా నడిచినప్పుడు, నా ఉద్యోగం బాగున్నప్పుడు, ఆ కాలంలో చాలా బాగుండే, ఖర్చులు ఏమీ లేకుండే, కొంచెం కూడబెడితే
ఈ రోజున పిల్లలు అనాథలుగా ఈ పేదరికం అనుభవించేవారు కాదు అని 60-70 ఏళ్ళ వయసులో ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వారు ఆలోచించిన ఆలోచన ఎలాంటిదనంటే ఒక సోమరివాడి ఆలోచన. కాలం, నీకు సంపాదన, నీకు వయస్సు, నీకు బలము, నీకు ఆరోగ్యము, నీకు ఆపర్చునిటీస్, అవకాశాలు దొరికినప్పుడు నువ్వు సరిగ్గా సద్వినియోగము చేసుకోక, కాలము దాటిపోయిన తర్వాత అందరూ బాగుపడుతున్నప్పుడు నేను నా కుటుంబం బాగుపడలేకపోతున్నామే అని నీవు విచారించడము ద్వారా నీకేమి ప్రయోజనము దొరకదో. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలమైన మనకి నా ప్రభు నేర్పిస్తున్న క్రమం ఏంటంటే, విత్తనములు వేసే కాలం, ప్రయాసపడే కాలం, ప్రభువులో దీవెన పొందుకునే కాలం, ప్రభు నీకు దొరికే కాలం, ప్రభు నిన్ను ఆశీర్వదించే కాలం. నువ్వు గుర్తుపట్టాలి. యాకోబు, ప్రభు పాదాలు పట్టుకున్నావు కదా, ఆయనేమో నన్ను విడిచిపెట్టు అని అంటున్నాడు. ఏ ప్రభు రేపు దొరకడా? ప్రభు 2 రోజుల తర్వాత నువ్వు దొరకడా? ఆయన ఒక మనిషి సుదూర ప్రయాణం చేస్తాడా? ఆయన సర్వాంతర్యామి కదా. యాకోబు, ఎందుకు అంత గట్టిగా పట్టుకుంటున్నావు? నేను విడిచిపెట్టనని ఎందుకు అంటున్నావు అంటే యాకోబు అంటాడు, ఇదే అవకాశం నేను దీవించబడడానికి, ఇదే అవకాశం. ప్రభు నాకు మళ్ళీ అవకాశాలు ఇస్తాడో ఇవ్వడో, ప్రభు నా దగ్గరికి ఇంత సమయం నా దగ్గరికి వస్తాడో రాడో, ఈ అవకాశాన్ని నేను పొరపాటున విడిచిపెట్టుకోనని చెప్పి నన్ను దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టను అంటే అర్థం ఏంటండి? దేవుని ప్రజలు సమయాలను, కాలాలను గుర్తుపట్టారు. వారు పడ్డ ప్రయాసానికి ఫలాన్ని చూచారు. నా దేవుని బిడ్డలారా, ఒక శరీర సంబంధంగా ఒక విత్తనం వేస్తే పొలంలో 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత పంట వస్తుంది. విత్తనం వేయకుండా పంట రాదు. ఒక ఆశీర్వాదం నీవు నీ పిల్లల జీవితంలో, అది ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన, క్షేమమైన, సమాధానమైన దేవుని నుండి నీవు నేను పొందుకునే ప్రతి ఆశీర్వాదానికి నీవు విత్తనములు, దాని పెట్టుబడి పెట్టాలి. విత్తనం అంటే ఏంటి? పెట్టుబడి. నువ్వు శ్రమ పెట్టాలి, ఖర్చు పెట్టాలి, సమయం ఇవ్వాలి. నువ్వు పెట్టుబడి పెట్టకుండా, ప్రయాస పడకుండా, నువ్వేమాత్రం దాని విషయంలో జాగ్రత్త పడకుండా, రేపు నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను మంచి హోదాలో ఉండాలంటే నీ ఆలోచన తప్పేం కాదు. కానీ దానికి తగిన వెల, దానికి తగిన విత్తనం నువ్వు వేయలే. విత్తని దానిని నువ్వు ఆశపడడం తప్పు. నువ్వు ప్రయాసపడని ఫలం కోరుకోవడం పొరపాటు. నా ప్రభు అంటున్నాడు, నీవు విత్తిన దానిని నేను వర్షాన్ని కురిపిస్తాను. హల్లెలూయా. ఈరోజు ఉపవాసాలలో దేవుని సముఖంలో మనం ఏం విత్తుతున్నాం? విత్తనం అని అంటే భవిష్యత్తులో దొరికే ఫలం. ప్రస్తుతం కనబడదు, అది కనబడదు. అగాధములో, భూమి యొక్క కింది భాగంలో పడవేయబడుతుంది. అది ఎలా ఉందో కంటికి కనబడదు. ఆ విత్తనం యొక్క స్వరూపం మనకు కనబడదు. కానీ కొన్ని రోజుల తర్వాత అది భూమిని నెరలను చార్చుకొని ఒక మొక్కగా ఏ విధంగా పైకొస్తుందో, దేవుని బిడ్డలు చేసిన ప్రతి ప్రయాసం, ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీళ్ళు అవన్నీ ఒకరోజు పంటగా పైకొస్తాయి. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా, హల్లెలూయా. భూమిలో ఏ విత్తనం వేయకుండా, నువ్వు వేసిన విత్తనము పైన వర్షము కురిపించకుండా నువ్వు వెళ్ళి 6 నెలలు అయిపోయింది కదా, నా తోటి వారందరూ పొలం కోసుకుంటున్నారు, పంట కోస్తున్నారు అని చెప్పి కడవలి పట్టుకొని నీ చేనులోకి వెళితే బీడు బారిన నేల, గడ్డి తప్ప నీకేం దొరకదు. కారణం, అందరూ పంట కోయడానికంటే ముందు వారు దున్నారు.
కష్టపడ్డారు, శ్రమపడ్డారు, విత్తనాలు వేశారు. విత్తనాలు వేసి దానికి నీరు కట్టి ఎదురు చూశారు. వారు ఎదురు చూసిన రీతిగా ఫలము వారి చేతిలో మోసుకొని వారి ఇంటికి తీసుకెళ్తున్నారు. సోమరివాడా, కాలాన్ని గమనించకుండా, ప్రయాస పడకుండా నీ ఒళ్ళును కాపాడుకోవడానికి బుద్ధి జ్ఞానము లేక అజ్ఞానంగా బతికి కాలము వయసు అంత అయిపోయిన తర్వాత నా పిల్లలకి ఏముంది, నా కుటుంబానికి ఏముంది అని అంటే ఎవడు చేస్తాడు? నువ్వు చేసుకోకపోతే, నువ్వు విత్తనం వేయకుండా నీకు పంట ఎవడిస్తాడు? ఎవడిస్తాడండి? హల్లెలూయా. పరలోక ప్రభుత్వం వేరు. బాగా వినండి. ఈ భూమి మీద మీకు రేషన్ ఫ్రీ అయినట్టుగా, డబుల్ బెడ్రూమ్ ఫ్రీ అయినట్టుగా ప్రభు ఫ్రీగా ఏది ఇవ్వడో ప్రతి ఆశీర్వాదం వెనుక కాస్ట్ పెట్టాలి. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. దేవుడు ఫ్రీగా ఇచ్చిందంటో తెలుసా? రక్షణ. చెప్పండి, ఏంటి? చెప్పండి గట్టిగా. ఏమి ఇచ్చాడు ఫ్రీగా? నీకు రక్షణ ఇచ్చాడు, నాశనానికి పోకుండా. బాగా వినండి. నాశనానికి పోకుండా, నిత్య నరకంలో నువ్వు పాడైపోకుండా, ఉచితమైన వెలకట్టలేని యేసు రక్తం నీకోసం నా కోసం ఇచ్చాడు. ఓన్లీ అది మాత్రమే ఫ్రీ. మిగతాదంతా కాస్ట్ పెట్టాలి, నువ్వు వెల చెల్లించాలి. ఆత్మ నింపుదల కావాలా? నువ్వు నన్ను అడుగు అని అన్నాడు, మొరపెట్టు అని అన్నాడు, దాని వెనక నువ్వు ప్రయాసపడు అని అన్నాడు. దేవుని యొద్ద నుండి పొందుకునే ప్రతి బ్లెస్సింగ్ నీవు ప్రయాసంతో పొందుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు చాలా సులువైనవి కావవి. చాలామంది అంటారు, అయ్యా నా కుమారుడు ఉన్నాడే 40-50 రోజులు ఉపవాసం ఉన్నానయ్యా, 3 ఏళ్ళు ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారం, ప్రతి గురువారం, వారంలో ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయంగా నాకు దేవుడు బాబునిచ్చాడయ్యా. అయ్యా చాలా కన్నీళ్ళు, నెలలు ప్రార్థన చేయంగా దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడయ్యా. అయ్యా 20 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండంగా నా ప్రభు ఈ ఉద్యోగం ఇచ్చాడయ్యా అని అంటారు. ఏ ప్రభువా, అంత కష్టమా నీకు? ఉద్యోగం ఇవ్వలేవా? మేము 30 రోజులు ఉపవాసం ఉండాలా? మేము కడుపు కట్టుకోవాలా? ఇంత కన్నీళ్ళు పెట్టుకుని తప్ప ఫలం ఇవ్వలేవా అని అంటే ప్రభు అంటాడు, నా కుమారుడా, నేను వర్షమును కుమ్మరిస్తాను, విత్తనము నువ్వే వేయాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ఉపవాసం అనేది ఒక విత్తనం, ప్రార్థన అనేది ఒక విత్తనం. ఆ విత్తనమును వేయాలి. ఆ విత్తనానికి నా దేవుడు మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన వర్షాన్ని కురిపించి ఆ విత్తనం ఒకరోజు పైకి ఎగిసినట్లుగా, ఒక ఫలభరితమైన పంటగా కాసినట్టుగా నీవు ఏ కన్నీళ్ళు అయితే విత్తావో, ఏ ప్రయాసం అయితే పడ్డావో, దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చావో, అది ఒకరోజు ఒక దీవెనకరమైన పంటగా నీవు చూస్తావో. హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటున్నాడు, నేను మళ్ళీ చదువుతా, నీవు నీ భూమిలో నీవే. బ్రదర్, నీ కుటుంబానికి దీవెన రాకపోవడానికి కారకుడు నీవే. నీ కుటుంబం దీవెన రావడానికి ప్రయాసపడేది నీవే. నువ్వు పడాలి ప్రయాసం. విత్తనములు నీ అయి ఉండాలి. నీ చేనులో, ఒక వ్యవసాయదారుడు చేనులో విత్తనాలు చల్లడానికి 10 మంది కూలోళ్ళని తీసుకుపోయినంత మాత్రాన విత్తనాలు ఎవరి? చేను యజమానియే. ఒక వ్యక్తిగా నీ కొరకు సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, సేవకుడు ప్రార్థన చేస్తాడు. ప్రయాసం నువ్వు పడాలి సుమా. నువ్వు విత్తనం వేయాలి. ఏం విత్తనం వేస్తున్నావు? ప్రభు లేఖనం మనకు బోధించేది అంటే తెలుసా? మీరు ఏది విత్తుతారో అదే కోస్తారో. ఏం విత్తనం వేస్తావో రేపు నువ్వు కళ్ళ ముందు పంట అదే కోస్తావు. పంట వేరేది రాదు బ్రదర్, పంట వేరేది రాదు. నువ్వే విత్తనం విత్తావో అదే రేపు నీ కళ్ళ మీద ఒక మహావృక్షముగా, ఫలాలు కాసిన చెట్టుగా రేపు నీ కళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతుంది. అందుకే నా దేవుని వాక్యం అంటుంది, ఒకసారి చదువుతామా? కీర్తనల పుస్తకం 126వ కీర్తన, కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5వ వాక్యం ఒకసారి చదువుదాం. కన్నీళ్ళు విడుచుచు, ఆ కన్నీళ్ళే విత్తనములుగా విడుచువారు సంతోషమనే పంటను వారు కోస్తారు. రేపు నీ కుటుంబం, నీ జీవితం ఒక ఆహ్లాదకరంగా, సుభక్షముగా,
ఒక ఇల్లు వాకిలి కలిగి నీ బిడ్డలను మంచిగా చదివిపించి కుటుంబంలో నెమ్మది, సమాధానం, కరువు, సమస్యలు ఏమీ లేకుండా ఒక సంతోషకరమైన ఒక మాట, సరే ఆ మాట సరే ఇంగ్లీష్లో చదువుతావా? ఉల్లాసం, ఆనందం. బాగా వినండి. చిన్నతనంలో పెద్దలు చెప్తారు, రేయ్ వయసులో ఉన్నప్పుడు కష్టపడాలిరా, వయసు అయిపోయిన తర్వాత అంత 2 పూట్ల అన్నం దొరుకుతుంది, సుఖపడతావు అని అంటారు. వాస్తవమే. భవిష్యత్తు సుఖం ప్రస్తుత ప్రయాసం మీదనే ఆధారపడుతుంది. ప్రస్తుత సుఖం భవిష్యత్తు కష్టానికి దారి తీస్తుంది. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలు సోమరిపోతులై, చాలామంది దేవుని బిడ్డలు నిద్రమత్తులో, చాలామంది దేవుని ప్రజలు నిద్రాసక్తులు కలిగి, నిర్లక్ష్యము కలిగి, భవిష్యత్తు జ్ఞానము లేక, భవిష్యత్తుకు కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని పంచే స్తోమత జ్ఞానము కలిగిన తల్లిదండ్రులుగా ఉండక సోమరిపోతులై, తిన్నామా తిరిగామా ఇప్పుడు మందం నడుస్తుందా అన్న భావజాలంతో బతికి దేవుని సముఖంలో ప్రయాసపడక తమ కన్న బిడ్డల భవిష్యత్తు కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థనలు చేసి ఉపవాసాలుండి, ప్రభువా నాకు కన్న నా పసిపిల్లల భవిష్యత్తు సుభిక్షముగా, క్షేమముగా, ఆశీర్వాదకరంగా వారు బ్రతకడానికి నీ సముఖంలో నేను ఉపవాసాలుంటున్నాను, కన్నీళ్లు కారుస్తున్నాను. నా బిడ్డలు ఏ లోక సంబంధ వాటిలో చిక్కిపోవద్దు. నా బిడ్డలు ఎక్కడ శాపగ్రస్తమైన వాటిలో పడిపోవద్దు. నా బిడ్డలు ఎక్కడ ఆచారాల మధ్యలో, ప్రేమ వ్యవహారాలలో పడిపోవద్దు. నా బిడ్డలను కాపాడయ్యా, నా బిడ్డలకు క్షేమం కావాలయ్యా, నా బిడ్డలకు ఆరోగ్యం కావాలయ్యా అని చెప్పి పిల్లల కోసం, కుటుంబం కోసం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన దీవెనల కోసం ప్రయాసపడే తల్లి తండ్రి ఎవరైతే ఉంటారో ఆ కన్నీళ్ళు వారి భవిష్యత్తుకి ఆనందం అనే పంట వస్తుందట. హల్లెలూయా. సభలు గట్టిగా హల్లెలూయా. పొద్దంతా ముచ్చట్లు పెట్టి 24 గంటలు, అర్థమైందండి? బైబిల్ చెప్తుంది, ఇదిగో పగలు 12 గంటలు ఉన్నాయి, మనం పని చేస్తాం, రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడు పని చేస్తాడు అంటే అర్థం ఏంటి? పగలు పని చేయాలి, రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. పగలు విశ్రాంతి. ఏ ఇంట్లో పగలు పడకలో నిద్రపోతారో ఆ ఇల్లు దరిద్రమే. అర్థమవుతుందండి? పగలు మనకు పడకలు పడుకోవడానికి లేవవి, ఆ పడకలు రాత్రి కోసం. ఇప్పుడంటే వేసిన పడక తీయలేం కనుక అట్లుంటున్నాయి. కానీ మన చిన్నతనంలో మన ఇళ్ళల్లో నవార మంచాలు, నులక మంచాలు ఉండేవి. పొద్దంతా మంచం ఉండేదా? పొద్దున్న లేవగానే మంచం ఎత్తాలి, మంచం లేపాలి, మూల కొరుగిచ్చేసేయాలి. కారణం పగలు మంచం వేయడానికి కుదరదు. దేవుని వాక్యం అంటుంది, ఏ విత్తనం వేస్తున్నావు? రేపు నువ్వు ఏ పంట కోయాలనుకుంటున్నావు? కాలం గడిచిపోతుంది, వయసు అయిపోతుంది, చేత కావడం లేదు. వయస్సు నీ కోసం ఆగదు, బలం నీ కోసం దాగదు. నా దేవుని బిడ్డలారా, నీ కన్న పిల్లలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? రేపు భవిష్యత్తు సంతోషం, నెమ్మది నీ కుటుంబంలో ఉండాలనుకుంటున్నావా? మనం చదివాం దేవుని బిడ్డలారా, అంటారు భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇస్తుంది. ఏ భూమిలో నువ్వు విత్తనం వేసావో ఆ విత్తనం ఆహారం. 2 ద్రవ్యం, ఎకనామిక్, డబ్బు. 2 కింద అంటాడు అతి విస్తారమైన సార రసములో. సారవంతమైన ఒక క్వాలిఫైడ్ లైఫ్ నీకు ఇస్తుంది. ఎప్పుడు ఇవన్నీ విత్తనం వేయి. హల్లెలూయా. విత్తనం అనేదే నీ జీవితంలో వేయవు. పంట మాత్రం కావాలి, పంట కావాలనుకోవడం మూర్ఖత్వం కాదా? మనం చదువుతున్నాం, సోమరి వాడే విత్తనాలు వేయడు. ఈ 21 ఉపవాస దినాలలో మనం ప్రభు సముఖంలో కన్నీళ్లు విడుస్తూ కడుపు కట్టుకొని ప్రభు దగ్గర మనం విత్తనాలు వేసుకుంటున్నాం. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా.
ప్రభా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా. ప్రభా నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగించు ప్రభా. ప్రభా నా పిల్లలకు మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభా. అందుకే నా కడుపు కట్టుకున్నాను. నా ఇంట్లో తినడానికి లేక కాదయ్యా, నాకు తినడానికి సమృద్ధినిచ్చావు. నాకు ఆరోగ్యం బాగలేదు, ఉపవాసం ఉంటే శరీరం బలహీనంగా ఉంది. అయినా నేను ఎందుకు నా శ్రమను, నా కన్నీళ్ళను నేను విత్తనాలుగా వేసుకుంటున్నాను తెలుసా? ఇంకా కొంత కాలాలు జరిగిపోతే, ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఉపవాసం ఉండే ఆరోగ్యం నాకుండదు, ఉపవాసం ఉండే బలము నాకుండదు. నా బలము నాకు సహకరిస్తున్నప్పుడే, ఉపవాసాలు నేను ఉండగలుగుతున్నప్పుడే ఓ ప్రభువా నీ సముఖంలో నేను కన్నీళ్లు విడుస్తున్నానయ్యా. ఉపవాసముతో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా కడుపు కట్టుకొని నీ సముఖంలో నా కన్నీళ్లను నేను విత్తనములుగా వేసుకుంటున్నాను. నాకు ఏ విషయంలో కష్టం ఉందో, ఏ సమస్యలు నన్ను వెంబడిస్తున్నాయో, ఏ ఆర్థికం, ఏ అప్పు, ఏ మానసిక ఒత్తిడి, ఏ కుటుంబంలో సమస్య, భవిష్యత్తులో ఏ బాధ్యతలు, భారాలు నా మానసికమైన ఆలోచనలకు సమస్యగా ఉంటున్నాయో అవన్నీ పంట కొరకు, ఆ అన్ని సంతోషంగా మారడము కోసము నేను విత్తనమును వేసుకుంటున్నాను. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. నువ్వే విత్తనం కొంతకాలం రానే వస్తుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దానియేలు నీ ప్రార్థన నా యొద్దకు చేరింది. కొర్నేలి నీ ప్రార్థనలు, నీ దాన ధర్మాలు నా యొద్దకు చేరాయి. నువ్వే ప్రార్థన చేసావో ఇప్పుడు అది విత్తనం దేవుని యొద్దకు వెళ్ళింది. ఆ ప్రార్థన, ఆ కన్నీళ్ళనే విత్తనం మీద నా యేసయ్య వర్షమును కురిపించేశాడు. అది రేపు పంటగా మారుతుంది. హల్లెలూయా. రేపు సంతోషానికి నువ్వే ప్రార్థన చేసావు ఉద్యోగం కోసమా? నువ్వే ప్రార్థన చేసావు అప్పు భారం కోసమా? నువ్వే ప్రార్థనలో కన్నీళ్ళు విడుస్తున్నావు కుటుంబంలో పిల్లల భవిష్యత్తు కోసమా? దేని కోసమైతే నువ్వు కన్నీళ్ళు విడిచావో ఆ కన్నీళ్లతో విత్తనాలు వేసేవారట సంతోషం అనే పంటను కోసుకుంటారు. హల్లెలూయా. బాబు ముందు కూర్చో. హల్లెలూయా. చవాలు హుషారుగా హల్లెలూయా. నీకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే ఓపిక లేదు. నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు ఏంది అన్న ధ్యాస లేదు. విత్తనం వేయవు. ఏం జరిగింది? ఇంకెంతకాలం నా దీవెన? బాబు బ్రదర్, మీకు వ్యవసాయం తెలిస్తే నేను చెప్తున్నాను, విత్తనం 3వ రోజు పైకి వస్తుంది. విత్తనం వేసావా 3వ రోజు దానిపైన ఎంత బలమైన భూమి అయినా ఉండని, ఇంత విత్తనం భూమిని క్రాక్ చేసేస్తుంది, భూమి నెరలు చాస్తుంది, అందులో నుంచి చిన్న మొక్క బయటకు వచ్చేస్తుంది. భూమి మీద నువ్వు వేసిన విత్తనమే నెరలు చాచుకొని బయటకు వచ్చిన రీతిగా నువ్వు వేసిన ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు విడిచిన కన్నీళ్ళు, నువ్వు కడుపు కట్టుకుని నువ్వు చేసిన ఉపవాసాలు, నువ్వు కన్నీళ్లను ఏ విషయములలో నా దేవుని సంగమా ఆయన సముఖంలో నీ ఒంటరిని గదిలో చేసావా, సంగముతో చేసావా, మానసికమైన ఆలోచనలతో చేసుకొని కన్నీళ్లు కార్చావా, ఆ ప్రతి కన్నీళ్ళ ఫలం అది ఒక విత్తనంగా వేసావు కనుక ఒక పంటను ఖచ్చితంగా నా ప్రభు నీ విత్తనము మీద వర్షమును కురిపిస్తాడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. విత్తనమే వేయకుండా నీకు విత్తనం వేసే ఓపికే లేదు. ఇప్పుడే అయిపోవాలి. లోకంలో ఒక సామెత అంటారు, ఇళ్ళలకగానే పండగ అయిపోలేదు, ఇంకా పండగకు మస్తుంది చరిత్ర. ఇల్లు అలకడం అనేది పొద్దున్న లేచి చేసే మొదటి పని, ఇంకా మస్తుంది ఇక పని. విత్తనం వేయగానే రేపు తెల్లారి పంట కోసుకుంటావా అమ్మా? విత్తనం వేయగానే తెల్లారి కొడలు పట్టుకొని పోతామా? విత్తనానికి నీరు కట్టాలి, కావలి కాసుకోవాలి. పశువులు, పక్షులు ఆ విత్తనాన్ని పాడు చేస్తాయి. ఎందుకో తెలుసా? మీకు మంచి లేఖనాన్ని చూపిస్తాను, చదువుతారా? అదే యోవేలు పుస్తకం 1వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం తెరవండి దయచేసి. యోవేలు పుస్తకం 1వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదవండి. తీయండి అందరు పరిశుద్ధ గ్రంథం. యోవేలు పుస్తకం 1వ అధ్యాయం 17వ వాక్యం. మళ్ళీ చదువు. విత్తనము ఇదిగో నీవు వేసిన మంటి పెడ్డల కింద
ఊడిపోవుచున్నదే. పైరు ఊడిపోయినందున ధాన్యపు కొట్లు ఖాళీ ఆయను. కల్లపు కొట్లు నేలపై ఉన్నవి, ఆహారము మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. హల్లెలూయా. సదమ చేతులెత్తి గట్టి హల్లెలూయా చెబుషరి హల్లెలూయా. దేవుని వాక్యం అంటూ విత్తనం వేసావు మంచిదే, కానీ విత్తనం మురిగిపోయింది. ఏ విత్తనం ఇది? ఏ విత్తనం వేసాడు ఈ మనిషి? పాడైన విత్తనం. నీ విత్తనం మంటి బెడ్డల కింద కుళ్ళిపోయింది, పాడైపోయింది. ఎందుకు పాడైంది? వర్షము పడలేదు దాని మీద. బాగా వినాలి. విత్తనం మీద వాన పడాలి. వాన ఎవరు ఇవ్వాలి? ప్రభువు ఇవ్వాలి. అంటే నీ ప్రయాసం యూజ్లెస్గా పోవద్దు, నీ కష్టం వ్యర్థంగా పోవద్దు, నీ ప్రార్థన వ్యర్థంగా పోవద్దు, నీ కానుక వ్యర్థంగా పోవద్దు, నీ పరిచర్య వ్యర్థంగా పోవద్దు. నువ్వు మందిరంలో చీపురు పెట్టుకుని ఊడ్చిన పని కూడా దేవుడు వర్షము కురిపించగలిగే పని అయి ఉండాలి. హల్లెలూయా. చపాలు గట్టిగా హల్లెలూయా. అంటే నువ్వే పరిచర్య చేస్తే దీవెన, దేవుని కార్యాలు చేస్తే దీవెన, దేవునికి ఇస్తే దీవెన, నా దేవుని సముఖంలో ప్రార్థన చేస్తే దీవెన. ఏది నీ దీవెనకు విత్తనమని భావించి చేశావో ఆ విత్తనం కుళ్ళిపోకూడదు సుమా. కుళ్ళిపోవద్దు. చాలామంది విత్తనాలు కుళ్ళిపోయాయి అంటారు. 10 ఏళ్ళైందని మేము పరిచర్య చేసి మందిరంలో చాలా పని చేసాం, ఏం రాలే. దేవుని సేవలో చాలా కష్టపడ్డాం, ఏం ఫలం లేదు. సేవకులతో కలిసి బాగానే తిరిగాం, ఏం ఫలం లేదు. నా వైపు చూడండి. ఎందుకు రాలే అమ్మ? ఎందుకు రాలే చెప్పండి. నోరు తెరిచి ఒకసారి. ఎందుకు రాలే బ్రదర్ చెప్పండి. కారణం చదివాం కదా. ఎందుకు రాలే? ఆశీర్వాదం. ఎందుకు రాలే ఫలం? నువ్వు చేసిన విత్తనం, నీ పని ఏమైంది? కుళ్ళిపోయింది. అంటే అర్థమైంది? పాడైపోయింది. నువ్వు సరిగ్గా వేయలే విత్తనం, నీ విత్తనాలు పాడైపోయాయి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, 1 విత్తనం సరిగ్గా వేయి, ఆ విత్తనం మీద నా యేసయ్య వాన పడేటట్టు చెయ్యి. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు చేసిన పనికి నా దేవుడు ఆమెన్ అనేటట్టుగా నీ ప్రార్థన ఉండాలి. నువ్వు చేసిన ప్రయాసం, నువ్వున్న ఉపవాసం, పరిశుద్ధ గ్రంథం అంటది, ఎవరుండమన్నారు నేను ఉపవాసం? దినమంతా నిష్ప్రయోజనకరంగా బతుకుతూ ఇదేనా నాకు కావలసిన ఉపవాసం? మిమ్మల్ని ఎవడుండమన్నాడు అని ప్రభు అంటున్నాడు. అర్థమైంది? నీ ఉపవాసం ఆయనకు అంగీకారం కాలే. కయ్యూను బలిపీఠం కట్టావు, బలిపీఠం మీద కానుక పెట్టావు, కానీ నాకు నచ్చలేదయ్యా నీ అర్పణ. అర్పణ పెట్టడం వేరు, అర్పణ దేవుని దృష్టికి యోగ్యంగా మారడం వేరు. మన ఉపవాసాలు ఆయన అంగీకరించాలి, నీ ప్రార్థన అంగీకరించాలి, నీ కన్నీళ్ళు ఆయన తుడవాలి, నువ్వు వేసిన కానుక ఆయన అంగీకరించబడాలంటే నీ విత్తనం దేవుని దృష్టికి సరి అయినదై ఉండాలి. హల్లెలూయా. మంచి మనస్సాక్షితో చేయాలి. సరి అయిందంటే అర్థం ఏంటండి? మీకు తెలుసా? వ్యవసాయం చేశారా? గైసిల్ విత్తనాలు ఉంటాయి. ఏం విత్తనాలు చెప్పండి? ఏం విత్తనాలు? గైసిల్ అంటే అర్థం ఏంటి? వాటికి గవర్నమెంట్ అప్రూవల్ ఉండదు. డూప్లికేట్ విత్తనాలు మొలిస్తే మొలుతాయి, లేకపోతే లేదు. ఇంకా చెప్పమంటారా? ఆ వేసిన విత్తనాలకు గడ్డి కోసేది లేదు, గడ్డి మంది కొట్టేది లేదు, అది గడ్డితో పాటే మొలుతుంది. అదే గవర్నమెంట్ అప్రూవల్ అయినటువంటి విత్తనం కొన్నావా, పైసలు చాలా ఖర్చు అవుతాయి. గడ్డి మందు కొట్టాలి, గడ్డి బీకేసుకోవాలి, నీట్గా ఉంచితే ఫలం వస్తుంది. క్వాలిటీ కాస్ట్ ఉంటుంది. నువ్వంత మంచి మనస్సాకు. అందుకే ప్రభు ఏమంటాడు? దైవజనుడైన పౌలు ఏమంటాడు? కొందరైతే మమ్ములను బాధ పెట్టుటకు వాళ్ళు సేవ చేస్తున్నారు, మేమైతే మంచి మనస్సాక్షితో దేవుని పని చేస్తున్నాం. కలిమి చేతనే బలిమితో కొంతమంది పని చేస్తున్నారు. ఎత్తేస్తున్నారట,
బలిమితో కలిమితో డబ్బు కోసం కొంతమంది ఎవరో పెట్టిన ఒత్తిడికి కొంతమంది చేస్తున్నారు. మేము అలా చేయడం లేదు. నా దేవుని పని మేము సంతోషంగా చేస్తున్నాం. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని సముఖంలో మనము చేసే ప్రతి ప్రార్థన, విడిచే ప్రతి కన్నీళ్ళు, దేవుని పనిలో చేసే ప్రతి పని విత్తనముగా నువ్వే విత్తనమైతే వేస్తున్నావో దాని ఫలం నా ప్రభు ఎంత గొప్పడో తెలుసండి. దేవుని వాక్యం అంటుంది, నా పేరన, బాగా వినండి, నా పేరన మీరు మంచి నీళ్ళు, గ్లాస్, కుండ కాదు, బిందె కాదు, ఏందట, జస్ట్ గ్లాస్ నీళ్ళు, ఒక బిసిలరీ వాటర్ కూడా పక్కకు పెట్టండి. నా పేరు మీద మీరు గ్లాస్ మంచి నీళ్లు ఇచ్చిన దాని ఫలము నేను మీకు ఇస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. చేసేవుతాయి బాగానే అని అన్నాడా? ఇంత వేసి ఇంత చెప్పుకుంటున్నావు అని అన్నాడా? అనలే. ఇంత వేసిన ఫలం ఇస్తానన్న దేవుడు మనం ఇంత వేసిన ఫలం ఎందుకు వస్తలేదు? వింటున్నారా? ఇంత వేస్తే ఫలం ఇస్తానని బైబుల్ చెప్పింది కదా. ఇంత వేస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి దేవుని సేవలో సహకరిస్తున్నాం, ఫలం ఎందుకు లేదు? ఆలోచించు. నీ విత్తనం కుళ్ళిపోతుందేమో. ఏంటి? నీ విత్తనం మంటి పెడ్డల కింద కుళ్ళిపోతుందేమో. మంచి మనస్సాక్షి లేదా? యథార్థంగా చేయడం లేదా? ఎవరో ఒత్తిడితో చేస్తున్నావా? ఏమనుకుంటారో అన్న భావనతో చేస్తున్నావా? సేవకులను తృప్తిపరచడానికి చేస్తున్నావా? మనుషుల రూపం చూడడానికి చేస్తున్నావా? ఇది నా ప్రభు ఘనమైన పని అని చేస్తున్నావా? బైబిల్ చెప్తుంది, నా దేవుని బిడ్డలారా, నీ విత్తనం మీద వర్షము పడ్డప్పుడే అది పంటగా మారుతుంది. ఒకవేళ వర్షం పడకపోతే అది కుళ్ళిపోతుంది. హల్లెలూయా. అది కుళ్ళిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా? కింద చదువుతున్నాం, చదువు ఒకసారి. పైరు ఊడిపోయినందున, ఇదిగో ధాన్యపు కొట్లు, ఇల్లు ఖాళీ, జేబులు ఖాళీ, ఇల్లు ఖాళీ, జేబులు ఖాళీ, కళ్ళపు కొట్లు నేల పడి ఉన్నవి, మేత లేక, ఆహారము లేక, ప్రజలు కుంట్లో కొదవ, ఇంటిలో కొదవ, కుటుంబంలో ఎప్పుడు కొదవ, సమస్యలు, పోరాటాలు ఒకరోజు తీరనివి కాకుండా ఎందుకుంటున్నాయి? మొదట చదివిపించాను. నువ్వు విత్తనం వేస్తే నేను వర్షాన్ని కురిపిస్తాను. అప్పుడు ఆశీర్వాదకరమైన పంట వస్తుంది, ద్రవ్యం వస్తుంది, సార రసములు నీ ఇంటిలో ఉంటాయి అని మొదట చెప్తున్నాడు. 2, ఒకవేళ నీ విత్తనం మంటి పెళ్ళల కింద కనుక కుళ్ళిపోతే, పాడైపోతే ఆహారము లేదు, ఆశీర్వాదము లేదు, మూలుగులు, అర్థధ్వనులు, ప్రతి అవసరతకు ఎవరినో చూడాలి, ప్రతి అక్కర కొరకు ఎక్కడికో చూడాలి, ప్రతిరోజు పోరాటం. ఎందుకు? నీ కళ్ళం, నీ ఇల్లు, నీ కుటుంబంలో లేమితనముతో నిండిపోతుంది. కారణం, పంట ఎండిపోయింది, విత్తనం కుళ్ళిపోయింది. అందుకే నా ప్రభు బిడ్డలారా, జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యంలో ఉన్న ఉపదేశ సారాన్ని మనం గుర్తుపట్టాలి. ఒక విత్తనం చల్లుతున్న విషయం గురించి బైబిల్లో ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు. విత్తనాలు చల్లేవాడు చల్లుతున్నప్పుడట కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు త్రావ పక్కలో పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. ఏ విత్తనాలు ఫలించాయి? విత్తనములో లోపము లేదు, పడ్డ స్థలములో లోపముంది. పరిచర్యలో లోపము లేదు, పరిచర్య చేసే మనుషులో లోపముంది. కయ్యూను, నువ్వు పెట్టిన ఆహార ధాన్యం, పొలంలో నుంచి తెచ్చిన పంటలో ఏ భేదము లేదు, నీలో భేదముంది, నీ మనసులో భేదముంది. సమస్య వేసిన 100 రూపాయలలో ఏమీ లేదు, వేస్తున్న మనిషిలో ఉంది సమస్య. అందుకే పండడం లేదు, అందుకే దీవెన లేదు, అందుకే ఆశీర్వాదము లేదు. మంచి నేలలో పడ్డవి మాత్రమే 30 60 100 ఫలించాయి. ఇవెందుకు ఆ నేలలో పడ్డాయి? విత్తనం చల్లేవాడు ముళ్ళ పొదలో చల్లాడా? కాదే. విత్తనములు చల్లేవాడు దోవ పక్కన పడ్డాడా? కాదే.
బైబిల్ చెప్తుంది త్రోవ అంటే మార్గం, ఆ మార్గమే నా యేసయ్య. బైబిల్ చెప్తుంది నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇది మార్గములో పడకుండా మార్గం పక్కన పడ్డాయి. అంటే దేవుడు నడిపిస్తున్న త్రోవలో ఉండరు జీవితాలు, దేవుడు నడిపిస్తున్న మార్గాల్లో నడిచే జీవితాలు కావు. దేవునికి విరోధంగా అడ్డ త్రోవలో అడ్డ జీవితంలో బ్రతికే జీవితాలు. అందుకే వారి జీవితంలో ఆ విత్తనం ఫలించలేదు. ఆలోచించు, మన విత్తనాలు ఎందుకు కుళ్ళిపోతున్నాయి? ఈరోజు ఎంతోమంది విశ్వాసులు అంటారండి, కొత్త విశ్వాసులు ఎవరైనా వచ్చారంటే, బ్రదర్ 10 ఏళ్ళైంది అండి ఈ మందిరం మేమే కష్టపడి కట్టాం, దైవజనులతో మేమే చాలా తిరిగేవాళ్ళం, చాలా కష్టపడ్డాం. నేను అంటున్నాను, దేవుడు అబద్ధికుడు కాదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన నువ్వు కష్టపడ్డ పంటకు ఆయనకు మోసం చేసేవాడు కాదు. మరి ప్రభువా, ఎందుకు మా పంట పండలేదయ్యా? ఎందుకు మా విత్తనాలు ఫలం కాలేదయ్యా? ఎందుకు మా పరిచర్య మాకు దీవెనగా మారలేదయ్యా? ఎందుకు దైవజనులతో కలిసి మేము ప్రయాసపడి మా ఉద్యోగాలు మాని, మా పనులు మాని, ఒకరోజు కూలి మానేసుకొని సేవలో తిరిగిన మా ప్రయాసానికి ఫలం ఎందుకు రాలేదు? దేవుడు అంటున్నాడు, నీ విత్తనం కుళ్ళిపోయింది సహోదరుడా. నేను దాని మీద నా వర్షాన్ని కురిపించలేక మనసు లేదు నాకు. కారణం, నీ మనస్సాక్షిలో లోపాలున్నాయి, నీ పనిలో లోపాలున్నాయి. ఒక మంచి మనస్సాక్షితో సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన మాట మీ ముందు పెడుతున్నాను. ఆలోచించు. మంచి నీళ్ళకే, గ్లాసుడు నీళ్ళకే ఫలం ఇచ్చే దేవుడు ఇంతకాలం కష్టం ఎటుపోతుంది? ఎక్కడో నీ విత్తనంలో లోపం ఉంది, ఎక్కడో నీ కష్టంలో లోపం ఉంది, ఎక్కడో నువ్వు చేస్తున్న పనిలో లోపం ఉంది. సనుక్కుంటూ ఇబ్బంది పడుతూ అర్థమైందని మనస్సాక్షి పాడు చేసుకొని ఎవరినో తృప్తిపరచాలనో వేషధారణతోటో ఎవరో ఏమని అనుకుంటారో మనని పని చేస్తున్నావా? ఎవరి కోసమో విత్తనం వేస్తున్నావా బ్రదర్? నీ పంటలో, నీ చేనులో, నీవు దున్నిన నీ నేలలో ఎవరి కోసమో విత్తనం వేస్తున్నావా? నీ కోసమా? ఎవరైనా వ్యవసాయదారుడు పరాయి వాడి కోసం విత్తనం వేస్తాడా? కాదే. మరి ఎవరిని సాటిస్ఫై చేయడానికి నువ్వు పరిచర్య చేస్తావు? ఎవరినో తృప్తిపరచడానికి నువ్వు పని చేస్తావు? ఎవరికో చూపించుకోవడానికి నువ్వు పరిచర్య చేస్తావు? ఇది క్రమం కాదు కదా. నీ దేవుడు నీ పని మీద వర్షము కురిపించలేకపోతే, వర్షము అని అంటే ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన ఎందుకు రాలేకపోతుంది? పంటకు ఒక 6 నెలలు అండి, ప్రార్థనకు ఒక సంవత్సరం అండి, 20 ఏళ్ళ నుంచి మన పని ఫలంగా మారదా? కారణం విత్తనములో లోపం. హల్లెలూయా. నీ మనసు తెరుచుకో, నీ హృదయాన్ని తెరుచుకో. కాలం గడిచిపోలేదు. ప్రభు దగ్గర నన్ను, నేను, నీవు అప్పగించుకొని, ప్రభువా ఈ కాలం ముగిసిపోయిందేమో కానీ మళ్ళొక్క వర్షాకాలం వ్యవసాయదారుడికి వస్తుంది కదా, వస్తుందా రాదా? ఈ సంవత్సరం పంట పండలేదు, విత్తనం ఫెయిల్ అయిపోయింది. మరొక వానకాలం లేదా అమ్మ? మరొక వర్షాకాలం లేదా? ధైర్యం తెచ్చుకో. ఎందుకు ఫెయిల్ అయిందో చూడు, ఎందుకు పంట రాలేదో చూడు, ఎందుకు నీ విత్తనాలు మాడిపోయాయో చూడు, ఎక్కడ నీ పనిలో లోపమైందో చూడు, ప్రయాసపడు, మళ్ళీ విత్తనం వేయి, పంట ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. ఎక్కడ ఓడిపోయాం మనం? ఎక్కడ మన పరిచర్య ఫెయిల్ అయిపోయింది? మన మాటల, మన పద్ధతుల, మన దేవుని ఎదుట నిస్వార్థంగా లేని ప్రవర్తననా, ప్రజల ముందు చేసిన పనిని బట్టా? నీకు బాగా తెలుసు. నీ మనస్సాక్షి మీద చేతేసుకో. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ప్రభు మన విత్తనానికి వర్షాన్ని కురిపిస్తానంటున్నాడు. 2 అంటున్నాడు, పంట ఎండిపోతుంది, కళ్ళాలలో భోజనం లేదు, ఇంటిలో పేదరికం, పశువులు అరుస్తున్నాయి, ప్రజలు ఏడుస్తున్నారు, ఆకలి తీరక, పిల్లల ఫీజులు ఎల్లక, కుటుంబంలో సంవత్సరానికి ఒక పండగకి కూడా ఒక జత బట్టలు కొనలేక, ఉన్న 10-20 వేల అప్పు తీర్చలేక. ఒక సహోదరుడు 30,000 అప్పు ఉందండి అతనికి. ఎంత చెప్పండి? ఎంత? నోరుతో చెప్పండి ఎంత? ఒకరోజు నా దగ్గరికి వచ్చింది, అయ్యా నేను హైదరాబాద్ వెళ్తాను పని కోసం అన్నాడు. ఎందుకు అని అన్నా. అప్పు ఉందయ్యా, అప్పు తీర్చుకోవాలన్నాడు. ఎంత? 30,000. 30,000 అప్పు తీర్చుకోవడానికట
ఈయన సంఘాన్ని, సహవాసాన్ని, దేవుని పరిచర్యను విడిచిపెట్టుకొని హైదరాబాద్ పోతాడట. నాకు అర్థమైంది, ఈడు 30,000 అప్పు ఎందుకు తీరడం లేదా? 30 లక్షల, 3 లక్షల, ఎందుకండి అప్పు తీరడం లేదు? 30 లక్షలుగా వాని కుటుంబంలో సంవత్సరాల తరబడి తీరడం లేదు. ఎందుకో తెలుసా? అసలు విత్తనం వేస్తే కదా, విత్తనంలో మీద దేవుని ఆశీర్వాదం వర్షంగా వస్తే కదా పంట వచ్చేది. ఒకవేళ 30,000కు అప్పులు చేసుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ పోవాలంటే ఈ ఊర్లో నేను తప్ప ఇంకెవడు ఉన్నాడు? హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తీర్చలేడండి. బైబిల్ చెప్తుంది, తమది కాని దేశంలో కష్టపడుతున్నాడండి ఇస్సాకు. ప్రభువా, నాకు నీటి ఊటలు ఇవ్వవా? నీటి ఊటలు దయచేయి ప్రభువా. బావిలు తవ్వుతున్నాడు, ప్రయాసం చేస్తున్నాడు. ఎంత శత్రువు దోచుకున్నా ఒకరోజు ఊట పడనే పడింది. బైబిల్ చెప్తుంది, ఆపరాయి దేశమందున్న ఇస్సాకు విత్తనము వేసి 100 పంట తీసుకున్నాడట. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఇస్సాకు దేవుడే నీ దేవుడు. కొంతమందికి విత్తనం వేయడమే చేత కాదు, పని చేయడమే చేత కాదు, ప్రయాసపడమే చేత కాదు, ప్రభు దగ్గర పోరాడి నాకు కావాలి అని అడగడం చేత కాదు. దినాలు, సంవత్సరాలు గడుస్తాయి, కుటుంబ వ్యవస్థ అంతా పాడైతున్నా ప్రభు దగ్గర కన్నీళ్లను విత్తనంగా వేసే ఓపిక ఏ తల్లికి లేదు, ఏ తండ్రికి లేదు. 24 గంటలు, పొద్దున 9కి పోయినా రాత్రి 9కి పోయినా డ్రెస్ కోడ్ మారేది లేదు, డ్రెస్ కోడ్ మారేది లేదు. బిషప్లు ఆదివారమే వేసుకుంటారు, కానీ చాలామంది అక్కలు ప్రతిరోజు బిషప్ డ్రెస్సే. 24 గంటలు అదే, పని చేసేది లేదు, బయటకు వెళ్ళేది లేదు. ఎందుకు బిషప్ డ్రెస్ ఎందుకు మారుతుంది? ఇక ఎందుకు మారుతుంది చెప్పండి? హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. రేపు నీ కుటుంబం నువ్వేం చేసుకోవాలనుకుంటున్నావు? నేనైతే ఒక తండ్రిగా, ఒక జ్ఞానము నిజాయితీ కలిగిన ప్రతి తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? నేను పడ్డ కష్టం నా పిల్లలు, నేను పడ్డ కష్టం నా పిల్లలు పడొద్దు, నేను పడ్డ ప్రయాసం నా పిల్లలు పడొద్దు, నేను అనుభవిస్తున్న పేదరికం నా పిల్లలు పడొద్దు, నేను ఎక్కడెక్కడ అనుభవించిన పోరాటాలు, ఒక వస్త్రం కోసం, ఒక పూట మంచి భోజనం కోసం నేను పడ్డ వేదనలు నా పిల్లలు సుఖంగా బతకాలని ఏ తల్లిదండ్రులు అనుకోడండి. కొంతమందికి ఆ భావన ఉండదు. పిల్లల భవిష్యత్తు ఏమైనా కానీ ప్రయాసపడేది లేదు, విత్తనం వేసేది లేదు, కన్నీళ్లు కార్చేది లేదు, దేవుని సముఖంలో ప్రభువా నా కుటుంబం అని అడిగేది లేదు. ప్రభు చెప్తుంది, విత్తనం వేయి సహోదరుడా. 2, నీ విత్తనం సరిగ్గా వేయి, సరి అయిన స్థలంలో వేయి, దేవుడు వర్షము కురిపించేటట్టు వేయి. సరిగ్గా వేయో, ఆ ప్రార్థన దేవుడు విని, ఆ పరిచర్య దేవుడు విని, ఆ ఆరాధన దేవుడు విని, నువ్వు చిన్న పరిచర్య చేసిన నా దేవుడు దాన్ని ఆశీర్వదించి నీ పంట మీద వర్షం కురిపించే ఇంత దీవెనని ఇంటికి తీసుకెళ్ళగలిగేటట్టు చేయి. పని చేస్తూనే ఉంటావు, పరిచర్య చేస్తూనే ఉంటావు. రమ్మన్నాడు ఈరోజు అయ్యగారు పనికి, మా బాధలు మాకే తీరడం లేదు, కూలి పని దొరకలేదంటే ఈరోజు మందిరానికి రమ్మన్నాడు. ఈరోజు మందిరంలో నేను పని చేయాలి, రేపటి దినం ఫీజు కట్టేది ఉంది, నా ఇంట్లో అది చేసేది ఉంది, ఇది చేసేది ఉంది, నా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పి సనుక్కుంటూ, బాధపడుకుంటూ, ఇబ్బంది పడుకుంటూ నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు నీ విత్తనము కుళ్ళిపోయి, నీ మనసులో ఉన్న భావన, నీ నోటి నుంచి వస్తున్న మాట, నీ స్థితిగతి సరిగ్గా లేనందున నువ్వు చేసే పని దేవుడు అంగీకరించేటట్టు లేకపోయినందున నా దేవుడు వర్షము కురిపించలేదు కనుక ఆ పంట, ఆ ఫలం, ఆ పరిచర్య పంటగా నీకు మారదు. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. విత్తనం ఒకటి, కన్నీళ్లతో విత్తనం వేయి, ప్రార్థించు. ఒక తల్లిగా ఎంతసేపు ఇస్తుంది ప్రార్థన? ఒక తండ్రిగా నీ కుటుంబం కోసం ఎంతసేపు ప్రార్థన?
నీ కుమారుని మీద ఇస్తిరి లేని బట్టలు వేస్తున్నావే, నీ కుమారుని మీద చినిగిపోయిన బట్టలు వేస్తున్నావే. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ గుండె ఎప్పుడు అలా భావన రావడం లేదా? నా కొడుకు చిన్నతనం నుంచి ఈ దారిద్ర్యం ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేను కష్టపడాలి, నేను ప్రయాసపడాలి, నా పిల్లలు కన్నీళ్ళ పాలు కావద్దు అన్న భావన నీ గుండెలో నీకు ఎందుకు రావడం లేదు? నువ్వు ప్రార్థన ఎందుకు చేయవు? ప్రభు, నేను చేస్తున్న ఈ చిన్న పనికి నా కన్నీళ్ళు, నా ప్రయాసం, నా చెమట, నేను చేస్తున్న 3,000 జీతం అయ్యా, నేను చేస్తున్న 5,000 జీతం అయ్యా, నేను చేస్తున్న చిన్న పని, నాకు పెద్ద ఉద్యోగాలు లేవు ప్రభు, నా చదువింత, నా బలమింత, నా పనింతయ్యా, నా పని మీద వర్షము కురిపించు నాయనా. 50 ఎకరాల విత్తనాలకే వర్షం పడుతుందా? గుంట జాగల వర్షం పడదా వర్షం? గుంట జాగున్నవాడి విత్తనం పండదా? పండుతుంది. విత్తనం సరిగ్గా ఉంటే గుంటలో కూడా పండుతుంది. విత్తనం సరిగ్గా లేకపోతే 20 ఎకరాలు కూడా పంట రాదు. నువ్వేం పని చేస్తున్నావు కాదు, నీ పని పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రభు సముఖంలో నీ యథార్థత ఉండాలి. దేవుని సముఖంలో న్యాయమైన జీవితం ఉండాలి. దేవుని బిడ్డలారా, నా ప్రభు నీ పనిని దీవిస్తాడండి, దీవిస్తాడు. నీకు ఆ భావం ఎందుకు రావడం లేదు? దినాలు గడిచిపోతున్నా నీ మనసు ఎందుకు దైవికమైన వాటి మీద ఉండలేకపోతుంది? ఆలోచించు సహోదరుడా, ఆలోచించు. మనం ఆలోచించాలి. దేవుడే స్వయాన్ అన్నాడు, నీ భూమి, నీ విత్తనం ఎంతుంటే అంత, నీకెంత భూమి ఉంటే అంత, నీకెంత భూమి ఉంటే అంతే విత్తనాలు వేస్తావు కదా. నీ పని ఎంత ఉందో అంతే పని చేస్తావు కదా. నెలకు 10,000, 20,000, 4,000, 10,000, 1,00,000, 2,000 పని అంతా చూస్తడం లేదు. నీ విత్తనం సరి అయినదిగా ఉండాలి. హల్లెలూయా. ఆ విత్తనము మీద నా దేవుడు వర్షము కురిపించాలి. అలా వర్షము పడినప్పుడు నీ పంట పండి, నీ ఆశీర్వాదము పెరిగి, నీ కష్టాలు తీర్చబడి, నీ దుఃఖాలు తీర్చబడి, భవిష్యత్తులో నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, ఈ సర్వ సమాజంలో సంతోషం అనే పంటను ఒకరోజు కోస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఇస్సాకు విత్తనం వేశాడు, నా దేవుడు వర్షాన్ని కురిపించాడు. ఆ పరాయి దేశములో అనేక శత్రువుల మధ్య అతడు ప్రయోజకుడై దీవెనకరంగా మారాడు. ప్రార్థన అనే విత్తనం వేయి, కన్నీళ్ళు విన విత్తనం వేయి, ఉపవాసం అనే విత్తనం వేయి. నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం, వారి భవిష్యత్తు కోసం, నీ ఆర్థిక అప్పులు తీరడం కోసం, నీ ఆరోగ్య క్షేమము కోసం, ఏ ఏ ఏ విషయాలలో దీవెన కొరకు చూడాలనుకుంటున్నావో దేవుని సముఖంలో కన్నీళ్లు విడిచో. అన్న కన్నీళ్లు విడిచింది. అయ్యా, నేను భరించలేకపోతున్నాను, అయ్యా నిందను భరించలేకపోతున్నాను, అవమానాన్ని భరించలేకపోతున్నాను, ఇరుగు పొరుగు వారు నన్ను చూసి గొడ్రాలని నింద నేను సహించలేకపోతున్నాను, నా కన్నీళ్లు చూడయ్యా. కన్నీళ్లు విత్తనంగా వేసింది ఆమె మందిరంలో. సమూయేలు అనే పంటను, అద్భుతమైన పంటను కోసింది ఆవిడ. దేవుడు పంట ఇస్తాడండి. దేనికి తెలుసా? నువ్వు విత్తిన దానికే పంట. హల్లెలూయా. సోమవాడిగా ఉండు. దినమంతా 24 గంటలు గడిచిపోతాయి. జనవరి అయిపోతుంది, డిసెంబర్ అయిపోతుంది, 24 అయిపోతాయి, డిసెంబర్ అయిపోతుంది, నవంబర్ ఉపవాసాలు అయిపోతాయి. ప్రార్థించడానికి మనసు లేదు, కన్నీళ్ళు విడవడానికి మనసు లేదు, ఉపవాసం ఉండడానికి మనసు లేదు. ఉపవాసం ఉన్న నీవు దేవుని కాళ్ళ దగ్గర గడపడానికి, నీ సమస్యలు, నీ కుటుంబం, నీ ఆర్థికం, నీ పరిస్థితులు ప్రభు దగ్గర పెట్టడానికి మనసు లేదు. ఉదయకాలం లేచే మనసు లేదు, రాత్రికాలం పండే ముందు ప్రార్థన చేసే మనసు లేదు. కన్నీళ్ళు విడవవు, సంతోషం చూడలేవు. ఇంకేడ చూస్తావు? 24 గంటలు నీ మనస్సాక్షి లోక సంబంధమైన వాటితో దినాలు గడిచిపోతున్నాయి. బైబిల్ చెప్తుంది, విత్తనం వేసేవాడు పంట ఖచ్చితంగా కోస్తాడు. విత్తనం వేయి. నీ పిల్లల వివాహాల కొరకు విత్తనం వేయి. ప్రభు, మంచి సంబంధం అయ్యా, ప్రభు మంచి పంట నాకు కావాలి, నా పిల్లలకు మంచి భర్త పంటగా రావాలి. ఆ పంట నీ కుటుంబానికి రావాలా? ఒక సంతోషకరమైన ఒక అల్లుడు నీ బిడ్డ భర్తకు రావాలా? ప్రార్థించు, మోకరించు. కుటుంబ స్థితిగతులు కవర్ అవుతాయన్నీ. ఏమి చేయవు.
సంతోషం మాత్రం రావాలి. 24 గంటలు ప్రార్థన అంశాలు రాయడానికి మనకు బాధే లేదు. ప్రారంభం నమ్మిన కాడ నుంచి 20 ఏళ్ళు అయిపోయినా లిస్టు మారేది లేదు, రాసులే ఉంది. కష్టం తీరింది లేదు, పోడు లేదు. కారణం అయ్యా నువ్వు చెయ్యి, అయ్యా నువ్వు చెయ్యి అనుడే తప్ప మనం పడ్డ ప్రయాసం ఏమి లేదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ విత్తనం, నీ భూమి, నీ ఫలము మీదనే ఆధారపడ్డాది. హల్లెలూయా. నీ ప్రార్థన ఎంత అమ్మా? నీ ప్రార్థన ఎంత? నీ ఉపవాసం ఎంత? నీ కన్నీళ్ళు ఎంత? నువ్వు దేవుని దగ్గర పాకులాడే అనుభవం ఎంత? ఎవరో పంట పండించి నీకు ఇవ్వాలా? ఆలోచించు. బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా, అదే కొరింథీయులకు రాసిన పుస్తకం, మొదటి కొరింథీయులకు రాసిన పుస్తకం 15వ అధ్యాయం 38వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 15వ అధ్యాయం 38వ వాక్యం. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరమును ఇస్తాడు. హల్లెలూయా. నువ్వే విత్తనం విత్తావో దానికి ఒక రూపం దేవుడిస్తాడు. నువ్వు ఏ విత్తనం విత్తావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, దేని కొరకు ప్రభు పాదాల దగ్గర పడ్డావో, ఆ విత్తనానికి ఒక స్వారూప్యమును నా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా. చవాలుషర్గా హల్లెలూయా. అందుకే నేను నా దేవుని పేరు ఇంకో మాట చదువుదాం, నేను ముగిస్తున్నాను. అదే సామెతల పుస్తకం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల పుస్తకం 20వ అధ్యాయం 11వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 18వ వాక్యం. భక్తిహీనుని సంపాదన వానికి మోసము చేయును. నీతి కలిగి విత్తనము వేసేవాడు శాశ్వతమైన బహుమానమును పొందును. హల్లెలూయా. చదమౌషర్గా హల్లెలూయా. హల్లెలూయా. నీతిని విత్తేవాడు, నీతిగా బ్రతకడం నేర్చుకున్నవాడు, నీతిగా జీవించడం చేసినవాడు, నీ ప్రార్థనలో నీతి, నీ జీవితంలో నీతి, నీ దేవుని సముఖంలో బతికే నీతి బైబిల్ చెప్తుంది. నీతిగా విత్తనం వేసి నీతి కలిగిన జీవితం చేసేవాడు, వాడు నీతి వాడికి శాశ్వతమైన ఆశీర్వాదానికి, దీవెనకు కారణంగా మారుతుంది. హల్లెలూయా. నా సంగమా, నువ్వేం విత్తనం వేస్తున్నావు? పరిస్థితుల ప్రార్థన ఉండదు. 24 గంటలు దేనికో సమయాన్ని వృధా చేస్తావు. ఒక సహోదరుడిగా నీ కుటుంబం నీకున్న అవసరతల కోసం, ఇల్లు కావాలి, వ్యవస్థ కావాలి, కుటుంబం కావాలి, వివాహాలు చేసే పిల్లలు ఉన్నారు, చదివిపించే పిల్లలు ఉన్నారు, ఆర్థిక ధన నిధులు చాలా అవసరం, కుటుంబంలో పేదరికం, అప్పు సమస్యలు ఎన్నో ఉన్నాయి, నీ అవసరతలు చాలా ఉన్నాయి. వాటి కొరకు నువ్వెంత విత్తనం వేస్తున్నావు? పంట ఎంత వస్తుంది నీకు? నువ్వు విత్తనమే వేయవు. ప్రభు దగ్గర పంట నువ్వు ఎలా పొందుకోగలవు? నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈ ఉపవాస దినాలలో నా దేవుని సన్నిధానంలో ఒక దైవజనుడిగా మీకు 2 మాటలు గుర్తు చేస్తున్నాను. నా సంగమా, నువ్వు విత్తనం వేయి. నీ విత్తనం, ఈ మాట బాగా పెట్టుకోండి, నీవు వేసిన విత్తనం ఎంత? నీ ప్రార్థన ఎంత? తల్లి, నీ ప్రార్థన ఎంత? నీ బిడ్డ కోసం, నీ కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసం, ఆర్థిక పరిస్థితుల కోసం ఎంత? నీ విత్తనం ఆశీర్వాదకరంగా ఉంటే ఆ విత్తనం మీద నేనే నా వర్షాన్ని కురిపించి అది ఒక ఫలభరితంగా మారి నువ్వు విరిచిన కన్నీళ్ళు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన జవాబు ఒక పంటగా ముందున్న దినాలలో నీవు నీ పిల్లలు అనుభవిస్తారు. హల్లెలూయా. కనుక నా సంఘ బిడ్డలారా, ఈ ఉపవాస దినాలలో నీ విత్తనం మురిగిపోయేటట్టు వేయకు, నీ విత్తనం పాడైపోయిన స్థలంలో పడేటట్టు చేయకు. నీ ప్రయాసమంతా
అంతా నేలపాలయ్యేటట్టు చేయకు. మీ పరిచర్య అంతా దేవుడు కొట్టేసేటట్టు చేయకు. నీ ఆరాధన, నీ పాట, నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ పరిచర్య అంతా యెహోవా సన్నిధికి చేరగలిగేటట్టు, ఆయన దానిని ఆమేన్ అని పలికేటట్టు, ఆయన వర్షము కురిపించి నీ పరిచర్యకు, నీవు కానుక పెట్టెలో వేసిన 10 రూపాయలకు, నువ్వు దేవుని మందిరంలో చేసిన పనికి, నువ్వు దేవుని సంఘంలో వాడబట్టి నువ్వు ప్రయాసపడ్డ పనికి, నువ్వు ఉపవాసమున్న నీ ఉపవాసానికి, నువ్వు విడిచిన కన్నీళ్లకు, చేసిన ప్రార్థనకు వర్షము కురిపించాలి. వర్షము కురిపించాలి. ఆ వర్షమే ఒక పంట. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఎండిపోయిన పంటను పట్టుకొని పొలం దగ్గర నెత్తి మీద కొంగేసుకుంటే పంట వస్తుందా? జరిగింది జరిగిపోయింది. మళ్ళీ దున్నో, మళ్ళీ కాలం వచ్చింది, దున్నో. వర్షకాలం వచ్చింది, విత్తనం వేయి. కాలం వచ్చింది కదా, దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు కదా, మళ్ళీ ఉపవాసాలు ఇచ్చాడు కదా, మరొక ఉదయం ఇచ్చాడు కదా. ఏం చేస్తున్నావు? జరిగిన దాన్ని గతించుకుంటూ, గతంలో జరగలేదు ఇక మళ్ళీ జరగదు, ఇంతకాలమే జరగలేదు ఇప్పుడు జరుగుతుందా? అవునా? పోయిన సంవత్సరం పంట పండలేదు, మళ్ళీ రాదా అమ్మ రాదా అనుకుంటారు కొంత. ఎవరో తెలుసా వీళ్ళందరూ? బైబిల్లో ఒక ఆవిడ ఉంది, ఆమె పేరు నయోమి. ఇక వర్షం రాదు, ఇక వర్షమే రాదు, దేవుని కనికరమే రాదు అనుకుని వెళ్ళిపోయింది. కానీ ఒకరోజు ఒక వార్త విన్నది, యెహోవా తన ప్రజల యందు కనికరము చూపి వర్షము కురిపిస్తున్నాడు. అమ్మో వర్షం పడిందా, వెళ్ళాలి, విత్తనం వేసుకోవాలి అని అనుకుంది. అప్పటికే భర్త పోయాడు, 2 మగబిడ్డలు పోయారు. ఇంకేం విత్తనం వేస్తావు తల్లి? అంత అయిపోయింది. అందుకే బైబిల్ అంటుంది, సోమరివాడు విత్తనములు వేసే కాలాన్ని వర్తించాడు. అర్థమవుతుందా మీకు? ఎదుగుతున్న పిల్లలను చూసుకో. ఎదుగుతున్న బిడ్డలకు బట్ట ఎంత కావాలి రాజు లెక్క పెట్టకు, కాలాలను చూడు. ఎదుగుతున్న పిల్లల కోసం ఒక తల్లిగా మోకాల మీదకి రా. పిల్లలు ఎదుగుతున్నారు కదా, 500లకు బట్ట వస్తుందా? 2000 కావాలి. 2000 చూలకు నువ్వు వాళ్ళ భవిష్యత్తును ప్రమాదంలో పడకుండా, యేసయ్యా నా బిడ్డలకు కావాలి కాయ, నా బిడ్డలకు చక్కటి పనులు కావాలి, యేసయ్యా నా బిడ్డలకు మంచి సంబంధాలు కావాలి, నేను వారి కొరకు ఉపవాసాలు ఉంటున్నాను, కన్నీళ్లు పెట్టుకుంటున్నాను, నా బిడ్డల భవిష్యత్తు కొరకు సంతోషమైన పంట వాళ్ళ చేతికి దానివ్వు ప్రభువా. ఏమి లేదా? వ్యవసాయదారుడు దృష్టి 2 దిక్కులు ఉంటుంది, ఒకటి నేల, ఒకటి ఆకాశం. ఇంకా దేన్ని చూడడు. బాగా వినండి, వ్యవసాయదారుడు చూసేవి 2, ఒకటి నేల, తనకున్న నేల, 2 పై ఆకాశం. దేవుని బిడ్డలు చూడాల్సింది నీ కుటుంబ స్థితిగతి, నీ సంఘ పరిస్థితుల మీద దృష్టి పెట్టుకో. 2 ఆకాశమందున్న వాడి మీద మనసు పెట్టుకో. ఈ 2 మీదనే నీ దీవెనలన్నీ ఆధారపడ్డాయి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఆ మాట నేను చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, మంటి పిల్లల కింద ఈ దినాల్లో చాలామంది విత్తనాలు మురిగిపోతున్నాయి కదా, చాలామంది విత్తనాలు మురిగిపోతున్నాయి, చాలామంది ప్రార్థనలు ఫెయిల్ అయిపోతున్నాయి, చాలామంది పరిచర్య ఫెయిల్ అయిపోతుంది, చాలామంది దేవుని కొరకు కష్టపడ్డ కష్టం ఫెయిల్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? వారు మంచి మనసుతో చేయలేదు. అందుకే వాళ్ళు ఉన్నప్పుడు అట్లాగే అంటారు, వారు మందిరాలు విడిచినప్పుడు అంటారు, మేము చాలా చేసాం మందిరానికి. ఓహో, చెప్పడానికే చేసావు గనకనే నీ విత్తనం మీద వాన చెప్పండి, వాన సత్యం చెప్పమంటారా? చేసేవాడు ఎవడు చెప్పడండి. ఎవరైతే చెప్పుతున్నారో వాళ్ళు చేసింది ఎంతే, మౌనంగా ఉన్నోళ్ళు చేసింది ఎంతో ఉంది సేవలో. వాళ్ళు చెప్పరు. ఈ పరిచయలో లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చెప్పరు. ఇవన్నీ అయినాయా? చెప్పండి, విశ్వాస బిడ్డలు మీరు సహకరించింది ఇవన్నీ అయ్యాయా?
ఎవరో సహకరించారు, అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఏ రోజు చెప్పలేదండి, వారి గురించి నేను చెప్పలేదు. కారణం విత్తనం అనేది, ఇదిగో నా వైపు చూడండి, విత్తనం అనేది బయటి నేల మీద వేసేది కాదు, అగాధ భూమిలో తవ్వి పెట్టాలి. హల్లెలూయా. అక్కడ వేయాలి విత్తనం. చెప్పండి, ఎక్కడ వేయాలి విత్తనం? తవ్వేస్తావా, పైన వేస్తావా? తవ్విన విత్తనం కనబడుతుందా? కానీ పంట కనబడుతుంది. ఆ విత్తనం వేసేవారు వేసేశారు, కనబడలేదో, రహస్యంగా చేసేసారు. విత్తనాలు పైన పైన చల్లడేవాడు నేల తవ్వి నేల కిందేస్తాడు. అదొకరోజు పంటగా వాళ్ళు చూస్తారండి. నా సంగమా, ఆలోచించు. ఇంకంతకాలం సోమరిగా ఉంటావు. నీ కుటుంబ స్థితులను బట్టి, జరుగుతున్న పరిణామాలను బట్టి, ఒక తల్లిగా తండ్రిగా ప్రభు యొక్క సముఖంలో నువ్వేం విత్తనం వేస్తున్నావు? కన్నీటి ప్రార్థన అనేది ఒక విత్తనం. నీతి కలిగిన జీవితం అనేది ఒక విత్తనం. దేవుని మందిరంలో నువ్వు చేసే పరిచర్య ఒక విత్తనం. అందుకనే ప్రభు ఒక మంచి మాట అంటాడు. హెబ్రీలకు రాసిన పుస్తకం చదువుతావు ఒకసారి, 6వ అధ్యాయం. దయచేసి తీయండి. హెబ్రీలకు రాసిన పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యం 9ను చదువుతురండి. అయితే ప్రియమైన సంఘ బిడ్డలారా, మేమిలాగు చెప్పుచున్నాను, మీరు అంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రుడిగా నమ్ముచున్నాను. ఇదిగో మీరు చేసిన కార్యములను, ఒక్క నిమిషం ఆ మాట అక్కడ ఆగండి. అసలు ఇంగ్లీష్లో చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి. 10వ వాక్యం చదువు. డియర్ ఫ్రెండ్స్, help his people. బైబిల్ చెప్తుంది, అయితే నా ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అంతకంటే మంచిదియు రక్షణకరమైనదియు నైనా ఇదిగో సార్, మీరు నా వైపు చూడండి. ఆమె చదువుతుంది. ఏమైనా చేసావా? విత్తనం ఏమైనా పడిందా నీది? ఏం పడలే. ఏం పడకపోతే పంట ఎక్కడ వస్తుంది? మీరు చేసిన కార్యములు అని అన్నాడా? మీరేం చేయకపోయినా నడుతుంది అన్నాడా? మీరు సంథింగ్ చేయాలి. నేనేదో పని చేయాలి, నీవు కూడా ఏదో ప్రభు కోసం చేయాలి. నువ్వు చేసిన పని, నువ్వు ఇచ్చిన విత్తనం మీద నీ భవిష్యత్తు ఆధారపడుతుంది. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు, ప్రభువుకి కాదు. పరిశుద్ధులు అని బైబిల్ భాషలో ఎవరిని చెప్తారంటే సేవకులను, లేకపోతే విశ్వాసులను. నా వైపు చూడాలి. టీపీఎం సంస్థలలో, చాలా సంఘాలలో, అయ్యా విశ్వాసులందరూ బాగున్నారా అని అనరు, పరిశుద్ధులందరూ బాగున్నారా. ఇది బైబిల్ వర్షన్. కొరింథీలో ఉన్న పరిశుద్ధులందరికీ, రోమా సంఘములో ఉన్న పరిశుద్ధులందరికీ, అంటే సంఘాన్ని, విశ్వాస బిడ్డలను బైబిల్ ఏమని బోధించిందంటే పరిశుద్ధులు. హల్లెలూయా. దేవాది దేవుని స్వరక్తంలో కడగబడి, యేసు రక్తంలో కడగబడ్డ ప్రతి వాడిని పరిశుద్ధుడు అంటున్నారు. ఇప్పుడు సంఘములో తోటి విశ్వాసికి, దైవ సేవకులకు, దేవుని మందిరములకు కావలసిన ఏదైనా, ఏ పరిచర్య అయినా, ఏ పనైనా, ఇప్పుడు మనం వెళ్ళి పరలోకంలో యేసయ్య కాళ్ళు వస్తానమా? ఎత్తానరా? కళ్ళలో పోయి తెల్లారు వస్తాను ఏమన్నా? రాత్రి పోయి యేసయ్య కాళ్ళు వత్తి పరలోకమే వస్తాను ఎవరన్నా?
కానుక పెట్టెలో ఎత్తున్నారా, లేదా పరలోకంలో పోయి వేసేస్తానరా పైసలు? పరలోకంలో పోయి వేసేది ఏం లేదు, భూమి మీదనే చేస్తాం అంతా. చేసేది ఒక పర్సన్కే, బట్ దీని వెనక ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే దేవునికి చేస్తున్నాం. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధులకు ఉపచారం సహకారము చేసి, ఇంకను పరిచర్యలో మీరు సహకారము, మీ సహాయము, మీ యొక్క ఏర్పాటులో మీరు చేస్తున్న ఆ యొక్క పనిని, సహకారాన్ని బట్టి, తన నామం, యేసయ్య నామమును బట్టి ఆయన మందిరానికి, యేసయ్య నామమును బట్టి ఆయన సేవకులకు, దేవుని బిడ్డలను బట్టి, దేవుని నామమును బట్టి తోటి విశ్వాసులకు, యేసయ్య నామమును బట్టి మీరు చూపిన చేసిన ప్రేమను, పనిని మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు. చెప్పండి, దేవుడు అన్యాయస్తుడు. మరి ఎందుకంటావు? నాకేం జరిగిందని? నీ విత్తనం మురిగింది, చూసుకో. పనికి మాలిన విత్తనాలు వేసి పంట కోసం ఎందుకు చూస్తావు? సరిగ్గా చెయ్యి, యథార్థంగా చెయ్యి. నా దేవుని పని అని చెయ్యి, నా దేవుని సేవకులని చెయ్యి, నా దేవుని మందిరం అని చెయ్యి, నా తోటి విశ్వాసి అని చెయ్యి. నేను చేసేది దేవునికి చేస్తున్నానని నిండు మనసుతో చెయ్యి. అప్పుడు కదా నీవు చేసిన పనికి, పరిచర్యకు యేసయ్య వర్షమును కురిపించి అది పంటగా నీ చేతిలోకి మారుతుంది. హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆలోచించు, ఈ ఉపవాసాలు ఇంకొక వారమే ఉన్నాయి మనకి. ప్రభు దగ్గర పరిశుద్ధపరచుకుందాం. ఎక్కడైనా నా పనిలో లోపం ఉంటే క్షమించు. నేను చేసిన పరిచర్య ఫలం నాకు రావడం లేదంటే నా పనిలో లోపం ఉంది. నేను మాట్లాడిన మాటలను బట్టి, నేను యథార్థంగా చేయలేని దానిని బట్టి ప్రభా నన్ను క్షమించు. ఇది ఒక కాలం గడిచిపోలేదు, నాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చావు. నేను మంచి మనసుతో విత్తనం వేస్తాను. హల్లెలూయా. నేను మంచి మనసుతో ప్రయాసపడతాను, సహకారంగా ఉంటాను, ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటున్నాను, కష్టపడతాను, పరిచర్యలో తిరుగుతాను. దేవా, నా విత్తనం కుళ్ళిపోనివ్వకయ్యా. నా విత్తనం త్రోవ పక్కన, రాంగ్ సైడ్, త్రోవ పక్కన అంటే అర్థం ఏంటి? రాంగ్ సైడ్. పొలంలో పడాల్సిన విత్తనం తోవ మీద పడ్డది. త్రోవ అంటే యేసు, యేసయ్యలో సాగాల్సిన మనిషి రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు. దీవెన అలా ఉంటుంది. సంగమా, మనల్ని మనం అప్పగించుకుందాం. ఇంకనైనా ప్రభు కృపిస్తున్నాడు. మనలను ఆయన ఆశీర్వదించి నీ మీద, నీ ఇంటి మీద, నీ పిల్లల ఇంటి మీద పరిశుద్ధాత్మ దేవుని ఫలభరితమైన వర్షం నా దేవుడు కురిపించునుగాక. దయచేసి లేచి నిలబడదాం అందరం. నోరు తెరిచి